తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది. మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ముందుకు రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే క్రిమినల్ కేసు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది న్యాయశాఖ. మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత ఎల్ఎన్టీదే అని నిర్ధారణకు వచ్చిన సర్కార్ ముందుగా షోకాస్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. దీంతో ఈ చర్యలకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎల్ఎన్టీపై తెలంగాణ ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టేందుకు రెడీ అవుతోంది, ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరంలో భాగంగా దెబ్బతిన్న 3 బ్యారేజీలకు సంబంధించిన విషయంలో గతంలోనే ఆయా నిర్మాణ సంస్థలే దాన్ని పునరుద్ధరణ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన అధికారికంగా ఉత్తర్వులను కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆ నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడం పట్ల ప్రభుత్వం సీరియస్ అవుతుంది. ఇందులో భాగంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు చేయాలని చెప్పేసి నమోదు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ క్రిమినల్ చర్యలకు సన్నద్ధం అవుతుంది. అయితే క్రిమినల్ కేసు పెట్టేందుకు ఇప్పటికే ఈ ప్రభుత్వం తరఫున న్యాయశాఖ ప్రభుత్వానికి ఒక క్రిమినల్ కేసులు పెట్టేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో న్యాయశాఖ క్లియరెన్స్ రావడంతో మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత ఎల్ఎన్టీదే అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ విషయంలో భాగంగా ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే గతంలోనే జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా విజిలెన్స్ విభాగం కూడా ఏదైతే ఈ వైఫల్యాలకు కానీ డ్యామేజ్ కానీ ఇటు ఎల్ఎన్టీ సంస్థనే మేడిగడ్డకు సంబంధించి నిర్ధారించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎల్ఎన్టీ సంస్థ దీన్ని మరమ్మతులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే వారికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ ఆదేశాలను వాళ్ళు విస్మరిస్తున్నారు, పట్టించుకోవడం లేని నేపథ్యంలో ఇక ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇక న్యాయశాఖ కూడా ఆ విషయాన్ని ప్రభుత్వానికి సూచించింది. ఇక ఖచ్చితంగా న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. ఆ తదుపరి షోకాజ్ నోటీస్ ఇస్తుంది. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ కు వాళ్ళు ఏ విధంగా రిప్లై ఇస్తారు, ఆ రిప్లైకి వచ్చిన తర్వాత రిప్లై మీద మరొకసారి ప్రభుత్వం దానిపైన పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.